దేవుడంట తన కృపలో తన మంచితనంతో ఆయన ఏమై ఉన్నాడో మనకి ఎంత అర్థం కావాలో అంత చెప్తా ఉంటాడు. ఒక మంచి వైట్ పేపర్ మనం తీసుకొని ఒక చిన్న లైన్ వేసాం అనుకోండి, ఆ లైన్లో మొత్తం అంతా ఖాళీ ఉంది. ఆ లైన్ అంటే దగ్గర నుండి చూస్తే కానీ మనకు అర్థం కాదు ఒక లైన్ ఉంది అని. సో ఆ లైన్ లేదంటే ఆ డాట్ మాత్రమే మనకు తెలుసు దేవుడు ఏమై ఉన్నాడో. కానీ ఆ మొత్తం ఉంది కదా అనంతం, అది అంతా కూడా మనము గ్రహింప సఖ్యము కానివాడు అనమాట. సో ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం, దేవుడు అంటే ఎవరు, ఏ విధంగా మనం దేవుణ్ణి అవగాహన చేసుకోవాలి. ఎందుకు అనంటే దేవుడంటే ఎవరు, అసలు ఆయన సామర్థ్యం ఏంటి అని మనం అర్థం చేసుకున్నప్పుడు సరైన రీతిలో దేవుని దగ్గరికి మనం రాగలుగుతాం, సరైన రీతిలో దేవునితో మనము సహవాసం చేయగలుగుతాం. సో మరి డేవిడ్ని అడిగామనుకోండి, ఎప్పుడైనా దేవుడు అనగానే మన మైండ్లోకి ఏమొస్తుంది, ఏం ఆలోచన వస్తుంది దేవుడు అనగానే? అంటే నువ్వు ఎప్పుడైనా దేవుని గురించి థింక్ చేసినప్పుడు ఏమి నీ మదిలో మెదులుతా ఉంది? అయితే డేవిడ్ని అడుగుదాం. డేవిడ్ నీకు దేవుడు అంటే ఏంటి అని అంటే దావీద్ అంటా ఉన్నాడు, మరి గాడ్ ఈజ్ ఆల్మైటీ. హల్లెలూయా. దావీదికి దేవుడు ఎట్లా అర్థమయ్యాడంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఎలాగంటే మనం చూస్తాం కదా, మరి ఫిలిస్తీన్లు మరి ఇశ్రాయేల్ మీదకి వచ్చినప్పుడు దావీదు అక్కడ ధైర్యంగా చెప్తా ఉన్నాడు. అన్నలు తృణీకరించారు, తండ్రి కూడా పక్కకు పెట్టేసి, బాబు నీకు యుద్ధ విద్యలు ఏమొద్దు కానీ నువ్వేం చేసుకోవచ్చు, హ్యాపీగా గొర్రెలు ఉన్నాయి అవి నువ్వు కాసుకోవచ్చు అని చెప్పి పక్కకి పెట్టేసిన, ఏదో క్షేమ సమాచారం తెలుసుకొని రా, మరి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళకి ఈ ఆహారం తీసుకొని రా అన్నప్పుడు దావీదు చేసిన పని ఏంటి అని అంటే, మరి ఈ గొలియాతు గట్టిగా మాట్లాడడము చూసినప్పుడు దావీదు అంటా ఉన్నాడు అక్కడ ఉన్న వాళ్ళతో, ఏమంటున్నాడంటే ఒక మంచి స్టేట్మెంట్. అసలు ఆ గొలియాతును చూసినప్పుడు అక్కడ ఉన్న సౌలుకి, అదేవిధంగా అక్కడ ఉన్న ఇజ్రాయెల్ అందరికి కూడా అక్కడ మాట ఏముంటుందంటే బహు భీతులైరి, అంటే చాలా భయపడిపోయారు వాళ్ళు. ఎవరు, అమ్మో ఇంత గొలియాతు 6 మూల జేనడు ఎత్తుగల మనిషి, అవన్నీ ధరించుకున్నాడు, శిరస్నానము డాలు ఇవన్నీ పట్టుకున్నాడు, ఖడ్గం ఉంది, ఇక్కడ వీన్ని మనము జయించలేము అని భయపడతా ఉన్నారు. చివరికి రాజు కూడా భయపడతా ఉన్నాడు. యుద్ధ ప్రవీణులే అందరూ, యుద్ధంలో మరి తర్పీదు అయిన వాళ్ళే కానీ భయపడతా ఉన్నారు. కానీ ఇక్కడ దావీదంట పక్కన వాళ్ళతో అంది చెప్తా ఉంటే ఏమని చెప్తా ఉన్నాడంటే, మొదటి సమూయేలు 17:26 ఆయన అంటున్నాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు. హల్లెలూయా. సో దావీదికి తెలుసు దేవుని యొక్క కెపాసిటీ ఏంటో, దేవుని యొక్క సామర్థ్యం ఏంటో దావీదికి తెలుసు. ఏంటి అని అంటే, ఈ జీవం లేని ఫిలిస్తీయుడు ఏం చేస్తాడండి, మనము ఎవరి బిడ్డలమంట, మా దేవుడు జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా. సో అక్కడ ప్రకటన చేస్తూ ఉన్నాడు, జీవము మరి లేని ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు అని అంటున్నాడు. మరి సౌలు గారు ఇది విని ఆయన దగ్గరికి పిలిచినప్పుడంట ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అని అంటే, అయ్యా ఇగో సింహం యొక్క బలము నుండి నేను నా గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు అప్పుడప్పుడు నాకేమైంది, ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, ఒకసారి సింహం వచ్చింది, వాటిలో నుంచి నాకు రక్షించడానికి గొర్రెలని దేవుడు నాకు సహాయం చేశాడు, వాటి బలము నుండి దేవుడు నన్ను రక్షించిన దేవుడు ఇప్పుడు కూడా ఈ గొలియాతు నుండి రక్షించును. హల్లెలూయా. సో దేవుని పట్ల మనకి అవగాహన ఉందా? నా దేవుడు సామర్థ్యం కలిగిన వాడు, నా దేవుడు హీఈస్ ద గాడ్ ఆల్మైటీ, దేవుడు సర్వశక్తిమంతుడు అని నీవు గ్రహిస్తున్నావా? నీ ముందు ఉన్న సమస్యల్లో చాలామంది మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ అనంతమైన ఆ పేపర్లో మన యొక్క సమస్య చిన్నదైతే మనం ఏం చూస్తామంటే ఆ ఖాళీ ప్రదేశం అంతా మన సమస్య, చిన్న డాట్ ఎవరండి, దేవుడు అనుకుంటాం కదా. చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చాయండి మాకు, దీంట్లో నుంచి మేము బయటికి రాలేకపోతున్నాం, అసలు మా వల్ల కావట్లేదు, ఇది మాతోటి కాదు అని కొన్ని సంవత్సరాలు మనం ప్రార్థన చేసి కొన్ని విషయాల గురించి ఏం చేస్తామంటే పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ మన దేవుని గురించి మనకి పరిపూర్ణ అవగాహన అవసరము. మన దేవుడు సర్వశక్తిమంతుడు. సో దేవుడు ఎవరో ఆయన గ్రహించాడు కాబట్టి దేవుడు ఉట్టిన వదిలేశాడా దావీదుని? ఏం చేశాడండి? తండ్రి ఏమన్నాడు, అరే మీ కుమారులందరినీ తీసుకురా, దేవుడు నన్ను పంపించాడు, ఇదిగో నేను అభిషేకించబోతున్నానంటే
మరి అందరినీ పిలిచాడంట, కానీ ఒక్కరిని మాత్రం తండ్రి ఏం చేశాడు? మర్చిపోయాడు కాదు, ఇగ్నోర్ చేశాడు కదా. ఆయన ఎవరు పిలుస్తారు, ఆయన ఎవరు ఎన్నుకుంటాడు? ఆయన గొర్రెలు కాసేట ఆయన కదా, చిన్నవాడు కనిష్ఠుడు అవసరం లేదు అని ఇగ్నోర్ చేశాడు. కానీ నా దేవుడు మర్చిపోలేదండి. డేవిడ్ని దేవుడు అక్కడ ఘనపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఆయననే మరి అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడి గురించి మొట్టమొదటిగా మనకు మంచి అవగాహన, అంటే సరి అయిన అవగాహన అవసరము. అదేవిధంగా మనం జోసెఫ్ని అడిగాం అనుకోండి, యోసెఫ్ గారిని, అప్పుడు ఏం చెప్తాడంటే జోసెఫ్ గారు, గాడ్ ఈజ్ ఆమ్ని ప్రజెంట్ గాడ్. హల్లెలూయా. ఆయన ఎటువంటి దేవుడు అని అంటే ఆయన సర్వగామి, అంటే ప్రతి చోట ఆయన ఉండేవాడు, అన్నిటిలో ఉండేవాడు కాదు. హీఈస్ నాట్ సర్వాంతర్యామి కాదు. అంటే సర్వాంతర్యామి అంటే అన్నిట్లో ఉండేవాడు కాదండి. సర్వగామి అని అంటే అన్ని ప్రదేశాల్లో ఆయన ఉండేవాడు అనమాట. సో ఆయనకు తెలుసు దేవుడు ఆమ్ని ప్రజెంట్ గాడ్ అని. కాబట్టి మనము యోసేపు జీవితాన్ని గమనించినట్లయితే ఆదికాండం 39:9 నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. ఇక్కడ యోసేపు అన్నల చేత మరి వేరే వారికి అమ్మివేయబడ్డాడు. అక్కడ నుంచి ఐగుప్తు దేశానికి ఆయన తేబడ్డాడు. సో అక్కడ మరి యజమానుడు దగ్గర పని చేస్తూ ఉన్నాడు, నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు. ఈయన వెళ్ళినప్పటి నుంచి వాళ్ళ యొక్క సమస్తము కూడా దీవించబడతా ఉన్నాయి. సో ఆ పోతీఫర్ గారు కూడా గమనించారు ఏంటి అని అంటే, అరే యోసేపుతో ఏదో ప్రత్యేకత ఉంది, ఇంతవరకు లేని సమృద్ధి, అరే నేను ఏది పెట్టినా ఆ నూరంతల ప్రతిఫలం నేను చూస్తున్నాను, సంథింగ్ స్పెషాలిటీ ఈజ్ దేర్ అనేసి ఎవరు అనుకున్నారంటే మరి పోతీఫర్ గారు అనుకున్నారు. సో ఆయనని మంచి పొజిషన్లోనే ఉంచాడు, అందరికీ ఒక హెడ్గా దేవుడు అక్కడ ఆ యజమానుడు ఉంచాడు. కానీ తన భార్యను మాత్రం అప్పగించలేదు. అక్కడ మరి తనతో ఆయన అంటున్న మాట, నేను ఇట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా నేను పాపం చేస్తాను. ఎందుకు అనంటే హీ నోస్ వాట్ గాడ్ ఈజ్. గాడ్ ఎవరు అని అంటే, అరే ఇక్కడ నాకు ప్రత్యక్షంగా దేవుడు కనిపించట్లేదు కదా, నేను నా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాను, నన్ను ఎవ్వరు చూడట్లేదు, లేకపోతే ఈ అంతఃపురంలో కూడా ఎవరు లేరు అని అనుకోలేదు. ఆయనకు తెలుసు, ఆయనకి పూర్తి అవగాహన ఉంది. ఏంటి అని అంటే, నా దేవుడు అన్ని చోట్ల ఉండేవాడు, అంతటా ఆయన ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు. మరి నా దేవుడు నన్ను చూస్తున్నప్పుడు నేను ఇట్లాంటి పని ఎలా చేస్తాను అని ఆయన గ్రహించాడు. సో మరి దేవుడు మరి జోసెఫ్ని ఏ విధంగా పెట్టాడంటే, ఫరో తర్వాత మొత్తం అధికారం అంతా ఎవరికి ఇవ్వబడిందండి? యోసేపుకు ఇవ్వబడింది. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన దేవుడు ఎవరో. అదేవిధంగా మనం రాహాబ్ గారిని అడిగితే, రాహాబ్ గారు యూదురాలా? తను కాదు కదండి, యూదురాలు కాదు, ఇశ్రాయేలురాలు కాదు, లేకపోతే మంచి భక్తురాల, ఒక ప్రవక్తిని కాదు కదా, ఏమీ లేదు. కానీ ఆమెని అరే దేవుడు ఎవరు, ఇశ్రాయేల్ దేవుడు ఎవరు అని అంటే, ఆమె అంటున్న సాక్ష్యం ఏంటి అని అంటే, గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ ఆల్ మైటీ, గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ విల్ గివ్ విక్టరీ ఓవర్ ఎవ్రీ కంట్రీ. హల్లెలూయా. ఆమె అంటుంది ఏంటి అని అంటే, యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనములో, మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకు ఓగుకు మీరేమి చేసితిరో, మీరు ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. హల్లెలూయా. సో ఇక్కడ ఒక అన్యురాలు ఆమె ఇస్తున్న సాక్ష్యం ఏంటి అని అంటే, మీ దేవుడు మీకు ఖచ్చితంగా జయాన్నిస్తాడు, ఈ దేశాన్ని దేవుడు మీకు అప్పగించబోతున్నాడు అని ముందే ఆమె ప్రాఫెసీ చెప్పిందండి. ఎంత విశ్వాసంగా దేవుడు అంటే ఆమెకు తెలుసు. ఏంటి అనంటే, మరి ఇశ్రాయేలీల దేవుడు ఆయన ఎవరంట? సర్వశక్తిమంతుడు, మరి ఆయన బలవంతుడు, ఆల్ పవర్ఫుల్, శక్తిమంతుడు ఆయన. అదేవిధంగా ఈ ఎన్ని దేశాలున్న వారితో ఎవరు కూడా మీతో పోటీ పడలేరు. ఇదిగో మిమ్మల్ని గురించి వింటా ఉంటే మాకేం కలుగుతుందట? భయం కలుగుతూ ఉన్నాయి, మా గుండెలు పగిలిపోతూ ఉన్నాయి, మీకు దేవుడు చేసిన అద్భుత కార్యాలను గురించి మేము విన్నప్పుడు. అరే ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా ఆయన మరి ఆరిపోజేశాడు, ఎవరికైనా సాధ్యమా అండి?
ఇప్పుడు ఇంత సైంటిస్టులు ఎంతమంది ఉన్నారు, టెక్నాలజీ పెరిగింది కదా. ఇప్పుడు చెప్దామా ఏదైనా గ్రూప్కి మనము మీరు వెళ్ళి ఎర్ర సముద్రాన్ని లేదంటే ఇంకేదైనా సముద్రాన్ని ఆరిపోజేయండి మీ టెక్నాలజీ ఏదంటే అది సాధ్యము కాదండి. కానీ నా దేవునికి సమస్తము సాధ్యము. హీఈస్ బియాండ్ ద లిమిట్స్, బియాండ్ బౌండరీస్ అనమాట. మనకి లిమిట్స్ ఉంటాయి, మనకు కొన్ని బౌండరీస్ ఉంటాయి, కానీ ఆయన దేవుడు కాబట్టి ఆయనకి బౌండరీస్ అనేవి ఉండవు. సో మరి రాహాబ్ గారు చక్కని అవగాహన దేవుని గురించి ఆమెకు ఉంది. సో వెన్ యూ హ్యావ్ రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్, అప్పుడు నీకు ఒక పరిపూర్ణ అవగాహన ఉన్నప్పుడు మన వెయిటింగ్ పీరియడ్లో, మన వార్ టైంలో, అదేవిధంగా మన వరీస్లో యూ విల్ బీ ఎక్స్పీరియన్సింగ్ గాడ్ అనమాట. అంటే దేవుణ్ణి నీవు పరిపూర్ణంగా అనుభవించగలుగుతావు అనమాట, తెలుసుకోగలుగుతావు. దేవుని యొక్క మంచితనం ఏంటి, దేవుని యొక్క గుణాలు ఏంటి, వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుణగణాలు అనేవి మనకు అర్థమవుతాయి. ఎప్పుడో తెలుసా, విశ్వాసకి ఎప్పుడండి, మీరు వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు, మీరు వెయిటింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం బ్యాటిల్లో ఉన్నప్పుడు. విశ్వాసకి హ్యాపీగా దేవుడు అన్నీ మంచిగా బెడ్ ఆఫ్ రోజెసా కాదు కదండి, ఎప్పుడలా ఉండదు. ప్రతిరోజు ప్రతి క్షణం నేను చెప్పాలంటే యుద్ధమే జరుగుతూ ఉంటుంది మన మనసులో కదా. ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఇది నేను చెయ్యొద్దు, అన్నీ కూడా మనకంతా ఒక యుద్ధమే. యుద్ధంలోనే మనం ఉంటాం, ఒక వార్ఫేర్లో మనం ఉంటాం. కానీ మనకున్న బ్యాటిల్స్లో, మన వెయిటింగ్ పీరియడ్లో, అదేవిధంగా మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యల్లో మనకి ఏంటి అని అంటే మనం దేవుని శక్తిని, దేవుని ప్రేమను, దేవుని యొక్క మరి బాహుళ్యాన్ని మనము అనుభవించగలుగుతున్నామా? ఎప్పుడు అనుభవించగలుగుతావు తెలుసా, దేవుని గురించి నీకు పరిపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడు ఆ యొక్క శక్తిని నువ్వు దేవుని ఎదురుండి అనుభవించగలుగుతావు. ఇప్పుడు నేను కూడా, మా మమ్మీ ఈరోజు వచ్చారు అంటా ఉంది ఏంటంటే, నువ్వు ఎప్పుడో సంవత్సరం అయింది కదా ప్రమోషన్ అన్నావు, ఎప్పుడు ఇస్తారు, లేదంటే నీది పిహెచ్డి ఉంది కదా మరి ఎప్పుడవుతుంది అని అంటా ఉన్నారు. సో నాకు కూడా మరి స్టాఫ్ అడుగుతూ ఉంటారు, మా టీచర్స్ అడుగుతూ ఉంటారు, ఏంటి మేడం ఎంతవరకు వచ్చింది ఏంటి అని అన్నప్పుడు నేను మనసులో అనుకుంటా ఉంటా, ప్రభువా నేను వెయిటింగ్ పీరియడ్లో ఉన్నా, తొందరగా నన్ను కొంచెం రిలీజ్ చేయవా, కొంచెం ముందుకు తీసుకెళ్ళవా. అంటే మన ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి, కానీ దేవుడు దేన్నైనా మనకు అనుమతించాడంటే దానికి ఒక పర్పస్ ఉంటుందండి. ఎందుకు వెయిట్ చేయించాడంటే దానికి ఒక పర్పస్. సో టెస్టింగ్ పీరియడ్లో మనం ఉన్నప్పుడు కొంచెం ఓపిక్గా ఏం చేయాలట, పరుగు పందెంలో పరిగెత్తాలి. అప్పుడు ఏం చేస్తాం, మనం మంచి బహుమానాన్ని మనం పొందుకుంటాం. మన లైఫ్లో కూడా మనకున్న వరీస్, మనకున్న బ్యాటిల్స్, మనకున్న వార్, లేదంటే మనకున్న వెయిటింగ్ పీరియడ్లో మనం ఏం చేయాలంట, దేవుని మీద ఆధారపడాలి. ఆధారపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మనకి తన మంచితనాన్ని చూపిస్తాడు, తన ప్రేమను మన పట్ల కనపరుస్తూ ఉంటాడు, మన విశ్వసనీయతను దేవుడు మన పట్ల తెలియజేస్తూ ఉంటాడు. అది మనము అనుభవించగలుగుతూ ఉంటాం అనమాట. సో మన సమస్యల మధ్యలో మనం ఏం చేస్తామంటే ధైర్యంగా ఉండగలుగుతాం. అన్నిళ్ళు అలా చేయలేరండి. చిన్నది ఏదైనా నేను అబ్జర్వ్ చేస్తాను, ఏదైనా మా టీచర్స్ యొక్క ఫ్యామిలీస్లో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా, లేకపోతే స్కూల్లో ఏదైనా ప్రాబ్లం అయినా తొందరగా మరి డిస్టర్బ్ అవుతూ ఉంటారు. కానీ మనం ఎలా ఉంటామండి, మనం ఎలా ఉంటాం, నీతిమంతులు ఎట్లా ఉంటారట, ధైర్యంగా ఉంటారు కదా. దేనిలాగా, సింహం ఎప్పుడైనా భయపడ్డం చూసారా, చూడం కదా. సింహం ఎప్పుడు ఎలా ఉంటుందట, ధైర్యంగా ఉంటుంది. సో మనము కూడా వాక్యంలో ఉంటుంది కదండి, కీర్తనల్లో 34వ కీర్తనలో ఏమని, సింహ పిల్లలు లేమిగలవే ఆకలి గొనును కానీ యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. హల్లెలూయా. సో దేవుని బిడ్డలుగా దేవుడు మనకిచ్చిన నిశ్చయత ఏంటంటే మనం ఎప్పుడు మరి అధైర్యపడము, ధైర్యంగా మనం ఉంటాం. అనేక మంది భక్తులు దానియేలు గారిని తీసి గుహలో వేసేసారండి. మరి నువ్వు ప్రార్థన చేయొద్దంటే మరి దానియేలు యథా ప్రకారంగా ప్రార్థన చేసినప్పుడు ఆయనను తీసుకెళ్ళి ఒక గుహలో వేసినప్పుడు మరి దానియేలు గారు ఎలా ఉన్నాడట, భయపడతా ఉన్నాడా, చాలా ధైర్యంగా ఉన్నాడంట. సో అదేవిధంగా మరి ఆయన ఫ్రెండ్స్ ఎవరు, షడ్రక్ మేషక్ అబేద్నెగో గారు కూడా అగ్నిగుండంలో వేసినప్పుడు వారు కూడా రాజకేమో బాగా కోపం వస్తూ ఉంది. అరే నేను ఏం చేయమన్నాను, నేను చెప్పింది చాలా చిన్న విషయం, ఏంటది, ప్రతిమని ఇచ్చాను, దానికి మొక్కమన్నాను, అంతే కదా, మరి ఎందుకు వీళ్ళింత చేస్తున్నారు. రాజు అంటే రాజు మాటకి లెక్కలేదా, ఎప్పుడైనా హయ్యర్ అథారిటీస్కి కింద ఉన్న వాళ్ళు వినకపోతే చాలా కోపం వస్తుందండి. సో ఆ టైంలో చాలా కోపం వస్తుంది, అత్యాగ్రహుడైపోయాడట. పోయి ఏం చేశాడు, ఇంకా 7 అంతలు ఆ మంటని ఎక్కువ చేశారు. కానీ
వీళ్ళు మాత్రం కూల్గా, అక్కడ చూస్తే అగ్నిగుండం, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, రాజా ఈ విషయంలో నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. హల్లెలూయా. సో నువ్వు చెప్తున్నావా, నీకున్న సమస్యల్లో నువ్వు ఈ మాట పలుకుతున్నావా? నీ ముందు చాలా సమస్యలు ఉండొచ్చు, పర్వతం లాంటి సమస్యలు ఉండొచ్చు, అగ్ని గుండం లాంటి సమస్యలు ఉండొచ్చు, కానీ నువ్వు ఈ మాట చెప్పాలి. ఏంటి అనంటే, నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మరి డానియల్ అయితే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అయితే చాలా ధైర్యంగా ఉన్నారు, ధైర్యాన్ని కోల్పోలేదు. అదేవిధంగా మరి కొత్త నిబంధనలు చూస్తే మనము స్టెఫెన్ గారు ఏముందండి, స్టెఫెన్ గారు ఏమైనా తప్పు చేశారు? అక్కడ ఏం లేదు. దేవుణ్ణి ఆయన ప్రకటించాడు. ఆ ప్రకటించిన దాన్ని బట్టి స్టెఫెన్ గారిని ఏం చేశారండి, అందరి ముందు రాళ్లతో కొట్టి ఆయనని చంపుతా ఉంటే ఆయన ఏమైనా అధైర్యపడ్డట్టుగా చూస్తూ ఉన్నామా? ఒకవైపు దెబ్బలు తింటా ఉన్నాడు. రాళ్లతో కొట్టి చంపడం అంటే అదంత ఈజీ కాదండి, అది చాలా పెయిన్ఫుల్ అనమాట. అలాంటి పరిస్థితిలో కూడా స్టెఫెన్ గారు ఏం చేస్తున్నారంటే, ఆయన ఆకాశం తెరవబడ్డము, ఆ సింహాసనాసనున్న దేవుణ్ణి ఆయన చూస్తూ ఉన్నాడు. చూసి వారిని క్షమిస్తూ ఉన్నాడు అనమాట. ఎలా చేయగలిగాడు ఆయన? ఎందుకంత ధైర్యంగా ఉన్నాడంటే, స్టెఫెన్ గారికి తెలుసు ఆయన దేవుడు ఎవరో. మరి మనం కూడా మన దేవుడు ఎవరో మనకు కూడా అవగాహన ఉండాలి. పౌలు గారిని కూడా చెరసాలలో వేసినప్పుడు ఆయన ధైర్యంగా ఏం చేశాడండి? భయపడతా కూర్చున్నారా? లేదు కదా. దేవుణ్ణి స్తుతించి ఆరాధించారు. ఒక చిన్న ట్రిక్ ఏంటి అని అంటే, మన సమస్యల్లో నుంచి మనం బయటికి రావాలి, మన సమస్యల్లో మనం కృంగిపోవద్దు అని అంటే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఎంత సమస్యలు ఉన్నా మనం ఏం చేయాలంటే, మన నోటితో దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఎప్పుడు నువ్వు ఆరాధిస్తావు? ఎప్పుడు మన నోట్లోంచి నిజమైన స్తుతి ఆరాధన వస్తుందంటే, నీ దేవుడు ఎంత బలమైన వాడో, నీ దేవుడు ఎంత శక్తిమంతుడో, నీ దేవుడు ఎంత ప్రేమామయుడో, నీ దేవుడు ఎంత పరిశుద్ధుడో నీకు తెలిసినప్పుడు నువ్వు ఆ దేవుణ్ణి ఎంతో సంతోషముతో, ఉత్సాహముతో దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తావు. దే నో అబౌట్ దేర్ గాడ్ ఈజ్ బిగ్గర్ దాన్ దేర్ ప్రాబ్లమ్స్. హల్లెలూయా. వారికి తెలుసు, ఇదిగో ఆ సమస్యలు దేవుని కంటే, ఆ దేవుడు ఆ సమస్యల కంటే పెద్దవాడు అని వాళ్ళకి తెలుసు. సో మనం కూడా రీసెంట్గా చూసినట్లయితే చాలామంది మరి కొంతమంది పాస్టర్స్ కుటుంబాలలోనే కొన్ని ఇన్సిడెంట్స్, వారికి ప్రియమైన వాళ్ళని కోల్పోవడం జరుగుతూ ఉంది కదండి. యూట్యూబ్లో చూస్తే తెలుస్తూ ఉంటుంది అనమాట. సో వారి సాక్ష్యాలు కానీ, నెక్స్ట్ వారి యొక్క మరి థ్యాంక్స్ గివింగ్ ఆ ప్రేయర్ మీటింగ్లో వారు విన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఒక పాస్టర్ గారు మరి 2 కుమారులు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళి చెరువులో పడి, నదిలో పడి చనిపోవడం జరిగింది. అప్పుడు ఆ భార్య భర్తలు ఎంతో ధైర్యంగా మరి సాక్ష్యం చెప్పడం జరిగింది. ఎందుకంత ధైర్యంగా ఉన్నారండి? అదేమన్నా చాలా తేలికైన విషయమా? 2 ఎదిగిన యవన కుమారులు ఒకేసారి చనిపోవటం అంటే అది చాలా పెయిన్ఫుల్ కదా. కానీ ఎలా అది తట్టుకోగలిగారంటే, తెలుసు వాళ్ళ దేవుడు వారికి ఏమై ఉన్నాడో. ఆయన ఆదరణకర్త కదా, ఆయన కాపాడేవాడు, ఆయన భద్రపరిచేవాడు, ఆయన ఆదరించేవాడని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆయనకి ఏమైనా ఆయన చేయగలడు. నాకు దేవుడే సహాయం చేస్తాడు. ఎబినేజర్ దేవుడు ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఇక ముందు కూడా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. యోబు గారు సాక్ష్యం ఇస్తాడు. సర్వస్వాన్ని కోల్పోయాడు యోబు గారు, కానీ ఆయన అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవానే తీసుకొనెను, యెహోవాకు మహిమ కలుగునుగాక. మనం ఆ మాట చెప్పగలుగుతున్నామా? మనకు ఇచ్చినప్పుడు దేవుణ్ణి అడగం, అయ్యా నాకు ఎందుకు ఇచ్చావయ్యా ఈ జాబు అని ఎప్పుడు నేను అడగలేదు దేవుణ్ణి కదా. కానీ ఏమన్నా ప్రాబ్లం అయితే మాత్రం మనం ఏం చేస్తాం? ప్రభా ఎందుకు ఈ సమస్య, నాకు ఎందుకు ఈ అడ్డంకు అని మనం దేవుణ్ణి క్వశ్చన్ చేస్తూ ఉంటాం అనమాట. కానీ మరి వాళ్ళకున్న ప్రియులను కోల్పోయినప్పుడు వాళ్ళలో ధైర్యం చూసి నిజంగా నేను దేవుణ్ణి స్తుతించాను. మరి మనకి ఈ యొక్క స్త్రీల క్రిస్మస్కి ఒక సిస్టర్ గారిని ఆహ్వానించారు కదా, అను శామ్యుల్ గారిని, అదేవిధంగా సుజాత రాయ్ గారిని ఆహ్వానించారు. నేను అనుకున్నాను, మామూలుగా ఇంట్లో డిస్కషన్ చేస్తూ ఉన్నాయి, తెలియనప్పుడు అండి ఈ సిస్టర్ గారిని పిలిస్తే బాగుండేది, అసలు మంచిగా ఉంటుంది కదా, ఈ మధ్యలో చాలా మంచిగా వాడబడుతూ ఉన్నారు, ఒకసారి మనం కూడా ఆ యొక్క శక్తిని అనుభవిస్తాము అనుకున్నాను. కానీ దేవుడు మన కోరికలు ఎట్లా తీరుస్తూ ఉంటాడు కదా. సో దాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. నిజంగా ఎంత చక్కటి విశ్వాసము, ఎంత ధైర్యాన్ని కనపరిచిన తన సాక్ష్యంలో. అదే రీతిగా రీసెంట్గా ఒక పాస్టర్ గారు వాళ్ళ యొక్క వైఫ్, పాస్టర్ గారు 2 చిన్న పిల్లలు,
2 చిన్న పిల్లలు వాళ్ళ గృహానికి వెళ్ళిందంట తను. వాళ్ళు వ్యాక్సిన్ వేపిద్దామని బయటకు వచ్చారు. ఒకేసారి వాళ్ళ డాడీ, వాళ్ళ భార్య, 2 పిల్లలు ఒకేసారి చనిపోవటం జరిగింది. ఆయన సాక్ష్యం కూడా మొన్న విన్నాను. ఎంతో ధైర్యంగా మరి సాక్ష్యం అందరి ఎదుట, దేవుని ఎదుట ధైర్యంగా సాక్ష్యం చెప్తున్నాడు. ఎలా సాధ్యం అండి? ఇంత అగ్నిలాంటి శ్రమలో ధైర్యంగా ఉండటం సాధ్యమా? సిస్టర్, అప్పుడే సాధ్యం కానీ ఇప్పుడు సాధ్యం కాదా? ఇప్పుడు కూడా సాధ్యమే. హల్లెలూయా. సో ఎప్పుడు సాధ్యం అంటే నీ దేవుని గురించి నీకు పూర్తి అవగాహన, పరిపూర్ణ అవగాహన ఉన్నప్పుడు, రైట్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు అది సాధ్యము. మనం ఏం చేస్తామంటే అప్పుడు మనం దేవునిలో ఉన్నప్పుడు ఏంటంటే టెంపరరీ సిచ్యువేషన్స్కి మనం ఎప్పుడు కూడా సీరియస్గా తీసుకోం. మనకొక మరి లైఫ్ లాంగ్ ఆబ్లిగేషన్ ఉందండి దేవుని పట్ల. అదేంటి? ఒక నిబద్ధత, లేదంటే ఒక బాధ్యత ఉంది దేవుని పట్ల. ఏంటి అని అంటే టు లవ్ గాడ్, టు ఒబే గాడ్, టు సర్వ్ గాడ్ అండ్ టు బీ హోలీ అండ్ టు విట్నెస్ ఫర్ గాడ్ అనమాట. సో దేవుణ్ణి మనకి ఇవన్నీ కాదు, ఇవన్నీ టెంపరరీ సిచ్యువేషన్స్కి మనము చెదరపోవద్దనమాట. మనకేంటి లైఫ్ లాంగ్ ఆబ్లిగేషన్. ఒక విశ్వాసులకి ఏంటి, మనకున్న నిబద్ధత ఏంటి, మనకున్న బాధ్యత దేవుడు మనకిచ్చింది ఏంటి అని అంటే అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం ఒంటరిగా ఉన్న ఇవి మనకు ఉండాలి. ఏంటి అని అంటే టు లవ్ గాడ్, టు ఒబే గాడ్ అండ్ టు సర్వ్ గాడ్, టు బి హోలీ అండ్ టు విట్నెస్ గాడ్ అనమాట. దేవునికి మనం సాక్షులుగా ఉండాలి. ప్రతి విషయంలో దేవుని మనము ప్రేమించే వారిగా ఉండాలి. సో ఇంకా దేవునికి మరి ఇవన్నీ వర్తిస్తూ ఉంటాయి కదా. దేవునికి వర్తించినటువంటి దాన్ని, దేవుని గురించి కలిగి ఉండడాన్ని ఏమంటారంటే మరి విగ్రహారాధన అని అంటామంట. సో దేవుడికి ఏది వర్తించదంటే హీఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు 1 day కదండి, లేదంటే హీఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ది ఆడ్ డేస్. చాలామంది ఏదైనా ఫంక్షన్ చేయాలంటే 3వ రోజు, లేదంటే 5వ రోజు, లేదంటే సంథింగ్ అట్లా ఆడ్ డేస్ని చూస్ చేసుకుంటారు. దేవుడు అక్కడే పనిచేస్తాడా? అవే చేయాలా? అదేమైనా సిద్ధాంతమా అండి? నో, కాదు కదా. సో మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి మన దృష్టిలో ఏం చేస్తామంటే చిన్నగా చేసేస్తా ఉన్నాం అనమాట. దేవుడు ఏ రోజైనా ఆయన యాక్సెప్టబులే కదా. 2nd day చేయకూడదా అండి? ఈవెంట్ డేస్లో చేయొద్దా? ఫంక్షన్ ఏమైనా ఉంటే 11th day అండి, 11th day చేస్తున్నాం. ఏ రోజు చేస్తారండి మీరు? 9th day అండి, 11th day, లేదంటే 5th day చేస్తాం. అవునా? అలా చెప్పచ్చా మనం? దేవుని బిడ్డలుగా ఉన్న మనము దేవుణ్ణి ఏం చేద్దంటే రెస్ట్రిక్ట్ చేయకూడదు. మరి మా డాడీ యొక్క ఫస్ట్ యానివర్సరీ, డెత్ యానివర్సరీ మేము చేస్తున్నప్పుడు చాలామంది ఏమన్నారంటే మీరు 1 year లోపే చేయాలి, తర్వాత చేయకూడదు అని అన్నారనమాట. అవునా? 1 year లోపే చేయాలి. మరి నాకు లీవ్స్ లేవు కదా, అప్పుడు మాకు కుదరదు, 1 year అయిపోయాకే చేస్తాం అని అలాగే పెట్టామండి. పెట్టినప్పుడు మా సొంత రిలేటివ్స్ రాలేదు, దానికి అటెండ్ కాలేదు. చాలా బాధ అనిపించింది. ఎందుకు అటెండ్ కాలేదా అనుకున్నాము. ఏంటి అంటే రీజన్ సంథింగ్ వాళ్ళకేదో కలుగుతుందట. అలా వస్తే చేస్తే వాళ్ళకేదో కీడు కలుగుతుంది అని చెప్పి వాళ్ళ ఉద్దేశం అన్నమాట. మంచి బిలీవర్సే, లేకపోతే వాక్యాలు కూడా చెప్పేవాళ్ళే, కానీ వాళ్ళకున్న ఒపీనియన్ ఏంటి అని అంటే దే ఆర్ నాట్ హ్యావింగ్ ద రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్. దేవుని గురించి మరి పరిపూర్ణ అవగాహన, రైట్ అండర్స్టాండింగ్ అనేది లేదు. మన బిషప్ అయ్య గారు అంటూ ఉంటారు కదా, ఎందుకు ఈ దినాల్లోనే ఎందుకు ఫాస్టింగ్ చేయాలి, లేదంటే ఈ దినాల్లోనే ఈ విధంగా కాదు అని అంటూ ఉంటారు కదా. ఒక ప్రత్యేక ఏ రోజైనా మనం చేయొచ్చు. అందుకని ఏమంటారు 30 daysలో మీరు ఎప్పుడైనా ఆలయం తెరిచే ఉంటుంది, ఎప్పుడైనా మనము ప్రార్థన చేసుకోవచ్చు. నిజమే కదండి. దేవుణ్ణి మనం రెస్ట్రిక్ట్ చేయలేము. సో ఇవన్నీ కూడా మనం గమనించాలి. మరి దేవుని యొక్క గుణగణాలు ఏంటి అని అంటే, సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అంటే ఫస్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ మనకు తెలియాలి. అదేవిధంగా ఇటర్నిటీ ఆఫ్ గాడ్, నెక్స్ట్ ది ఎలిగెన్స్ ఆఫ్ గాడ్ అనేది మనకు తెలియాలన్నమాట. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క ఉనికి ఏంటి అని అంటే ఫస్ట్ది గాడ్ ఈజ్ ఇన్కాంప్రహెన్సిబుల్, అంటే ఆయన గ్రహింపశక్యము కానివాడు. యోబు గ్రంథములో 11:7 చూద్దామా. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా. సో ఆయన అంటున్నాడు, ఈ గూఢాంశాలను ఎప్పుడైనా తెలుసుకోగలుగుతావా? దేవుని గూర్చిన పరిపూర్ణ జ్ఞానం నీకు కలుగుతుందా అంటే అది పరిపూర్ణంగా మనకున్న చిన్న మెదడుకి మనకి అంత గొప్ప దేవుని గురించి పరిపూర్ణంగా మనము అర్థం చేసుకోవాలండి. గ్రహించలేము. కొంతవరకే దేవుడు
మనకి బయలుపరిచాడు అనమాట. అనంతమైన దేవుడిని మనము ఇమాజిన్ చేసుకోలేమన్నమాట. సో మన యొక్క తెలివితేటలతోటి లేదంటే మన యొక్క టెక్నాలజీతోటి దేవుణ్ణి మనము గ్రహించలేడు. కానీ దేవుడు తన కృపలో ఒక్కొక్కటిగా మనకి బయలుపరుస్తూ ఉంటాడు. ఎలా మనం దేవుని గ్రహించగలమంటే ఓన్లీ త్రూ ద బైబిల్ అనమాట. బైబిల్ చదివినప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో మనకి అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే గాడ్ ఈజ్ సెల్ఫ్ రివీలింగ్, అంటే తన్ను తాను బయలుపరుచుకుంటాడు అనమాట. తన్ను తాను బయలుపరుచుకున్నప్పుడు మనకు దేవుడు అంటే ఏంటో అర్థమవుతూ ఉంటుంది అనమాట. గాడ్ ఈజ్ సెల్ఫ్ రివీలింగ్ అనమాట. ఎలా రివీల్ అవుతూ ఉంటుందంటే మనం ఏదైనా టూర్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దేవుడు చేసిన ఈ అందమైన సృష్టిని చూసినప్పుడు మనం దేవుని యొక్క వర్క్స్ని ఏం చేస్తూ ఉంటే ప్రైజ్ చేస్తూ ఉంటాం. అబ్బా, దేవుడు ఎంత అద్భుత సృష్టి చేశాడు కదా, ఆ పర్వతాలు, ఆ చెట్లు, ఆ సముద్రం, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నాడు. అబ్బా, ఎంత అద్భుతమైన సృష్టి దేవుడు చేశాడు కదా అని అనుకుంటా ఉంటాం. నిజమే, ఆయన సృష్టి, ఆయన ఎవరో, ఆయన వర్క్స్ ఎలా ఉంటాయో, ఆయన ఎంత మహిమ గలవాడో, ఆయన యొక్క చేతి పనిని మనకేం చేస్తూ ఉంటాయంటే వివరిస్తూ ఉంటాయి. సృష్టిని అడిగితే చెప్తా ఉంటాయి ఆయన ఎంత పవర్ఫుల్ గాడో, ఎంత మరి అద్భుతకరుడో మనకి ఆ సృష్టి మనకి తెలియజేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకిచ్చిన కానాను ఏంటి అంటే ఆ లేఖనాలు కూడా దేవుని యొక్క శక్తిని, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బయలుపరుస్తూ ఉంటాయి. అదేవిధంగా మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా కూడా దేవుడు నన్ను ఎరిగినవాడు నా తండ్రిని కూడా ఎరుగుతాడు. అంటే ఏంటి అని అంటే దేవుని యొక్క శక్తిని మనము గ్రహించటానికి మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం గ్రహించగలము. అదేవిధంగా వీటన్నిటిని మనం సరిగ్గా అర్థం చేసుకోవడానికి దేవుడు మనకెవరిని ఇచ్చాడంట, మరి పరిశుద్ధాత్మ దేవుని కూడా మనకిచ్చాడు. తన ద్వారా మనకి అన్నిటి మీద మరి ఒక అవగాహన అనేది కలుగుతుంది. గాడ్ ఈజ్ సెల్ఫ్ రివీలింగ్ గాడ్. దేవుడు తనంతటి తాను బయలుపరచుకోలేకపోతే మనకు ఆయన అర్థం కాడు. మరి ఇంత గొప్ప దేవుడు మనకుండగా మనం అంటే మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి అని అంటే ఎప్పుడైతే మీరు సాడ్గా ఉంటారో అది దేవుడికి నచ్చదంట. దేవుడు నొచ్చుకుంటాడంట. మనం సాడ్గా ఉన్నప్పుడు, సాడ్గా మొహం పెట్టినప్పుడు అప్పుడేంటి దేవుడు ఇష్టపడాడంట. ఎందుకు అని అంటే మనం సాడ్గా ఎందుకు ఉండాలి అంటే దేవుణ్ణి మనం శక్తిహీనంగా చేస్తున్నట్టు. మనం సాడ్గా ఉన్నామంటే నా దేవుణ్ణి బలహీనుడిగా లేదంటే శక్తిహీనుడిగా చేస్తూ ఉన్నాం కదండి. ఒక అబ్బాయికి వాళ్ళ డాడీ పక్కన ఉంటే చాలా హుందాగా ముందుకెళ్ళిపోతాడు. ముందు ఏదన్నా వచ్చింది, ఒక డాగ్ కానీ ఏమైనా వచ్చింది, సో ఎలా వెళ్తాడు? ఫస్ట్ వెళ్ళినప్పుడు చాలా భయంగా వెళ్తాడు. ఎప్పుడైతే అబ్బాయి ఏం చేశాడు, వెనక్కి వెళ్ళి వాళ్ళ డాడీ చెయ్యి పట్టుకొని ముందుకెళ్తా ఉన్నాడట. అప్పుడు ఎలా ఉంటుంది నడక? మారుతుంది కదండి. చాలా హుందాగా, చాలా ధైర్యంగా. ఇంకొకరిని కూడా వాళ్ళ ఫ్రెండ్ ఒక్కలే పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళని ఎగతాళి చేసుకుంటా మంచిగా తండ్రి చెయ్యి పట్టుకొని ముందుకెళ్తూ ఉంటాడు. చిన్న పిల్లలు, ఆ చిన్న పిల్లవాడికి తెలిసింది దేవుడు ఉంటే నాకు బలము అని. హల్లెలూయా. సో మనకు తెలియాలి దేవుడు ఏంటి అని అంటే హీ సెల్ఫ్ రివీలింగ్ గాడ్. అదేవిధంగా గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, ఆయన స్వయంగా ఉనికిలో ఉన్నవాడు. ఈ మధ్య చాలా మరి డాక్టరీన్స్ అనేవి వస్తూ ఉన్నాయి, మళ్ళీ యూట్యూబ్లో అదే వైరల్ అవుతూ ఉన్నాయి కదండి. ఆయన ఎవరో సృష్టించారు కదా, అలా చాలా వస్తున్నాయి. కానీ ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, ఆయన స్వయంగా ఉన్నవాడు. ఆయనకి ఆరంభం లేదు. గాడ్కి ఇక్కడ నుంచి స్టార్ట్ అనేది ఏమి ఉండదండి. మన ప్రయాణానికి ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదండి. మన డెస్టినీకి ఇక్కడ నుంచి నేను వెళ్ళాలి, సో హన్మకొండ నుంచి నేను హైదరాబాద్ వెళ్ళాలంటే స్టార్టింగ్ అనేది నా బస్ స్టాప్ అవుతే ఎండింగ్ అనేది అక్కడ MGBS ఏదో సంథింగ్ అవుతుంది. సో ఎక్కడ దిగాలంటుంటే అక్కడ, అంటే స్టార్టింగ్ ఎండింగ్ అనేది మనకు ఉంటుంది. కానీ దేవుడికి ఆరంభం అనేది లేదు. హీ డోంట్ హ్యావ్ ఆరిజిన్ కూడా ఆయనకి లేదనమాట. ఆయన సృష్టింపబడలేదు. ఆయన ఎవరు అంటే హీ ఈజ్ ద సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. ఆయన మరి స్వయంగా ఉనికిలో ఉన్నవాడు. నిర్గమకాండ 3:14 మరి మోషే గారు అంటూ ఉంటారు ఏంటి అని అంటే, అయ్యా నువ్వు ఇవన్నీ చెప్పావు, నీ సన్నిధి తోడుగా ఉంటుందన్నావు, ఇవన్నీ బాగానే ఉంది, కానీ మరి జనులు నన్ను అడుగుతారు, ఎవరయ్యా మరి ఆ దేవుడు ఎవరు నీ పేరేంటి అని అంటే ఏం చెప్పాలి అని అంటే మోషే గారికి చెప్తాడు కదా, ఏమనంటే అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. ఐయామ్ హూ ఐయామ్, నేను ఉన్నవాడను అనువాడను. సో దేవుడు ఎవరు అంటే ఆయన ఉన్నవాడు
అనువాడు, ఆయన సృష్టింపబడినవాడు, ఆయనకి ఆరిజిన్ అనేది లేదు. ఒక క్రైస్తవునికి ఇది నేను చెయ్యగలను అనే ధైర్యం ఎప్పుడు వస్తుంది తెలుసా? సో దేవుని పట్ల మనకు గొప్ప విశ్వాసం ఉన్నప్పుడు నేను ఈ పని నేను చేయగలుగుతా. అదే అన్యులకైతే ఏముంటుంది తెలుసా? నా బలాన్ని బట్టి నేను చేస్తా. వాళ్ళ అతిశయము వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి ఉంటుంది, వాళ్ళ యొక్క బలాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ యొక్క డబ్బును బట్టి ఉంటుంది. కానీ క్రైస్తవునిగా లేదంటే విశ్వాసిగా మనకున్న అతిశయం ఏంటి? క్రీస్తులోనే మన యొక్క అతిశయం ఉంటుంది. ఇంకొకటి, గాడ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్, అంటే ఆయన స్వయంభవుడు, అంటే తనంతట తాను ఉండగలిగేవాడు. ఒక మూన్ ఉందండి, దానికి మరి ప్రకాశం రావాలి అని అంటే కంపల్సరీ అది దేని మీద డిపెండ్ అవుతుందండి? సన్ మీద డిపెండ్ అవుతుంది కదా. కానీ మన దేవుడు దేని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆయన స్వయంభవుడు. మరి స్వయంభవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వెందుకు నీ సమస్యల్లో చింతిస్తున్నావు? నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? అరే నా దేవుడు సర్వశక్తుడు, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్ నా దగ్గర ఉన్నప్పుడు, మరి సెల్ఫ్ సఫిషియెంట్ గాడ్ నా దగ్గర ఉన్నప్పుడు, ఆయన స్వయంభవుడే నా దగ్గర ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి? నేనెందుకు దుఃఖపడాలి? నేనెందుకు అధైర్యపడాలి? దేనికి మనము అధైర్యపడవలసిన అవసరం లేదు. ఈ యొక్క 11 నెలల్లో ఎన్నో పోరాటాలు మన జీవితంలో జరిగాయి కదా. సో ఒక నెల మన ముందుంది. ఈ సంవత్సరంలో దేవునితో మనం చెప్తాం, దేవా నేను భయపడను, దేవా నేను అధైర్యపడను. ఎందుకో తెలుసా? నీవు నాతో ఉన్నావు. మరి అరుణ్ ఒక మంచి పాట రాశాడు కదా, ఏంటి అంటే భయపడను, నేను భయపడను. ఎందుకు అనంటే నీవు నాకు తోడుండగా. ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన మరి ఒకప్పుడు నేను అంటే చూడలేదు, విన్నాను. ఏంటి అని అంటే ఆయన కిడ్నీ పేషెంట్ అనమాట. దానితో బాధపడుతూ ఒకరు వచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టాలని, కానీ ఆయన గొంతు విప్పి పాడినప్పుడు దేవుని ప్రజెన్స్ అనేది ఆ యొక్క స్థలం అంతా నింపబడిపోయి అందరూ మరి దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారంట. ఎలా సాధ్యం అంటే ఆయన శరీరము కృషించిన ఆయనకి తెలుసు దేవుడు ఎవరు అని అంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు సమస్తము సాధ్యము. నా బలహీనత బిగ్ ప్రాబ్లం కాదు ఆయన ముందు అని ఆయనకు తెలుసు. కాబట్టి ఏదేమైనా ఆయన ఏమంటున్నాడంటే నేను దేవుణ్ణి స్తుతిస్తాను. హల్లెలూయా. సో ఇంతవరకు చూసాం ఏంటి అని అంటే మరి గాడ్స్ ఏంటి అని అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ చూసాము. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అని అంటే ఇటర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శాశ్వత తత్వము. దేవుడు మరి ఈ ఇయర్ వరకే, కొన్ని ఇయర్స్ వరకే దేవుడు ఉంటాడండి? కాదు కదా. యుగ యుగాలు ఆయన ఉండేవాడు. హల్లెలూయా. సో దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే యుగ యుగాలు ఉండే, మనల్ని అట్లా విడిచిపెట్టే దేవుడు కాదండి. మరి ఆయన ఎందరైతే తనని అంగీకరిస్తారో వారికి ఆయన పిల్లలు అగడానికి ఆయన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. సో మనము కూడా యుగ యుగములో ఆయనతో ఉండాలి అనంటే మనం ఏం చేయాలంట? దేవుణ్ణి మన హృదయంలోకి మనం ఆహ్వానించాలి. మన స్వంత రక్షకునిగా ఆయన్ని మనం ఆహ్వానించాలి. ఇంకా మనం బంధకాలంలోనే ఉందామా? ఈ లోకము శాశ్వతం కదా. ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక్కరిద్దరు కాదు, మాస్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కదా. కొంతమంది చనిపోతూ ఉన్నారు. మరి మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. రేపటి దినం ఏం జరుగుతుందో మనకి తెలియదు కదా. మరి మన నిశ్చయత ఏంటి? మన ధైర్యం ఏంటంటే నేను యేసయ్య నా హృదయంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆ నిశ్చయత నీకుంటే ఈ క్షణంలో దేవుడు మనల్ని పిలిచినా ప్రభువా నేనున్నానని చెప్తామంట దేవునికి. హల్లెలూయా. ఈ క్షణం మనం ఇక్కడ కళ్ళు మూసినా మనం ఎక్కడ తెరుస్తాం కళ్ళు? దేవాది దేవుడు అంటే పట్టజాలని, మన కళ్ళు చూడజాలని అంత వెలుగులో మనం ఆయనను చూస్తూ ఉంటామంట. ఎలా గుర్తుతుంది అంటే మరి ఆయన గాడ్ ఈజ్ ఇటర్నల్, ఆయన శాశ్వతమైన దేవుడు అనమాట. మనకి కీర్తనలు 92లో ఏముంటుందంటే పర్వతాలు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. హల్లెలూయా. యుగ యుగములు ఆయన శాశ్వతమైన దేవుడు అనమాట. ఈ యొక్క శతాబ్దము లేకపోతే ఈ యొక్క సెంచరీకి ఇట్లా కాదు, కానీ దేవుడు యుగ యుగములు ఉండేవాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఇటర్నల్. నెక్స్ట్ వన్, మరి ఈ యొక్క ఇటర్నిటీని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అంటే గాడ్స్ ఆమ్నిఫిషన్స్, అంటే దేవుడు సర్వజ్ఞాని. ఆమ్నిఫిషన్స్ అంటే ఇక్కడ మన ఏంటంటే దేవుడు సర్వజ్ఞాని, సమస్తము
ఆయనకు తెలుసు. సమస్తం కూడా ఇది తెలుసు, దేవునికి తెలియదని కాదు. దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 11:34లో ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. మనం అనుకుంటాం కదా చాలాసార్లు, సో నా జీవితంలో ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు అవ్వలేదు అన్న చాలాసార్లు మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా, సడన్గా ఏమన్నా జరిగినప్పుడు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఇదిగో ప్రభు మనస్సును ఎరగగలిగిన వారెవరు, ఆయనకి ఆలోచన చెప్పగలిగిన వారెవరు. ఆయన ప్రతి దాని యందు ఆయనకి పరిపూర్ణమైన జ్ఞానం ఉంది. నీకు ఏ సబ్జెక్ట్ టఫ్ ఉందో, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన సర్వజ్ఞాని. నీకు ఏదైనా దేవుడు బోధిస్తాడు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. సమస్తము ఎరిగిన దేవుడు. మరి ఈ సమస్తము ఎరిగిన దేవుడికి మనం ఏదైనా దాచిపెట్టగలుగుతామండి? సో ఇది దేవుడు చూడట్లేదు కదా అని దీన్ని ఏదైనా దాచిపెట్టగలుగుతామా? లేదు కదా. మనం చేసే ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. ఒకసారి మా హాస్టల్లో ఏం జరిగిందంటే, చాలామంది మరి 8th 9th పిల్లలు వచ్చారు. వచ్చి మేడం మీరు ఆ సీసీ కెమెరా చూడాలి మేడం అని అన్నారు. ఏమైందిరా అని అంటే, వాళ్ళు అన్న మాట ఏంటంటే, మేడం మొన్ననే మా డాడీ మంచి డ్రెస్ నాకు బర్త్డేకి ఇచ్చి వెళ్ళారు, నేను నా రూమ్లో పెట్టుకున్నా, కానీ ఇప్పుడు అది మిస్ అయిపోయింది మేడం, ఎవరు తీసుకుని తెలవట్లేదు. ఈ టైం మేడం మీరు ఒకసారి చూడండి, నేను అప్పుడే పెట్టినాను, మీరు ఒకసారి చూడండి తెలిసిపోతుంది అని వాళ్ళు చెప్పారనమాట. సో సరే కదా, ఇక వాళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయాలని చెప్పి, సరే నాన్న కూర్చోండిరా అని చెప్పి మొత్తం అంతా రివైండ్ చేస్తూ ఉన్నాం అనమాట, ఎక్కడెక్కడ ఏం జరిగింది అని. చూసినప్పుడు ఫైండ్ అవుట్ అయ్యింది. ఆ టైంలో అప్పుడు క్లాసెస్ జరిగే టైము, ఆ టైంలో డార్మెటరీస్లోకి ఎవరు వెళ్ళారు అనేది ఫైండ్ అవుట్ అయింది అనమాట. సో అప్పుడు సరే నాన్న వాళ్ళతోటి ఏమి నువ్వు అనొద్దు, నువ్వు కామ్గా వెళ్ళి కూర్చో, వాళ్ళని నేను డీల్ చేస్తా అని చెప్పి వాళ్ళని పంపించేసిన అనమాట. పంపించి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని బిల్స్ అడుగుతూ ఉంటే, చాలా నాకు తెలియదు మేడం, నేను చెయ్యలేదు మేడం, అది ఇది అన్నీ అంటా ఉంది. కాకపోతే తర్వాత నేను ఆమె ముందే ఆ సీసీ కెమెరా ఆన్ చేసి మళ్ళీ రివైండ్ చేసి చూపించినప్పుడు షాక్ అయిపోయింది అనమాట, ఏమి కూడా చెప్పలేకపోయింది. అప్పుడు కొన్ని కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మాయిని పంపించడం జరిగింది. అంటే మనం అనుకుంటాం కదా మనం చేసింది ఎవరికి తెలియదు, కానీ దేవుడు ఏంటి, సర్వజ్ఞాని. కాబట్టి సమస్తము నీ హృదయంలో ఏముంది, ఇప్పటి వరకు టెక్నాలజీ రాలేదు కదా, మన హృదయంలో కూడా రీడ్ చేసే టెక్నాలజీ ఇంకా రాలేదు కదండి. మనం ఎక్కడుంటామో ఫైండ్ అవుట్ చేస్తుందట, ఎక్కడున్నా అది ఫైండ్ అవుట్ అయిపోతుంది GPS ద్వారా. కానీ మన హృదయంలో ఎదుటి వ్యక్తి గురించి ఏమనుకుంటున్నామో, ఇంకే దేవుని గురించి ఏమనుకుంటున్నాము అనేది ఎవ్వరు కూడా ఇంతవరకు టెక్నాలజీలో అది ఎవరికి తెలుస్తుంది, అది ఓన్లీ దేవుడికి మాత్రమే తెలుస్తుంది అనమాట. సో మనం ఏది కూడా ఆయన సర్వజ్ఞాని కాబట్టి ఏది మనం దేవుని యొద్ద దాచలేము. మరి యవ్వన పిల్లలు ఇది చాలా జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము, యవనస్తులు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటే బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి అలవాటు అవుతాయి. సో అలాంటప్పుడు ఉన్నప్పుడు మనం అనుకుంటాం, మా మమ్మీ చూడట్లేదు, మా డాడీ చూడట్లేదు, ఎవరికి తెలియదు, ఎవరితో ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుతున్నారు. సో ఇది కూడా మనం ఏం చేయాలి, ఆలోచన చేయాలి. సో మరి దేవుడిని మనం ఏంటంటే, దేవునికి తెలియదు, ఇప్పుడు నేనేం మాట్లాడట్లేదు. చాలామందికి ఒక రాంగ్ ఒపీనియన్ ఉంటుంది. గాడ్ యాట్రిబ్యూట్ని ఒక కోణంలోనే చూస్తారు, ఒక్కదాన్ని హైలైట్ చేస్తారు, ఇంకొక దాన్ని పట్టించుకోరు, పక్కకి పెడతారు. దానివల్ల రాంగ్ డాక్ట్రిన్స్ అనేవి వస్తున్నాయి. ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే, దేవుడు ప్రేమామయుడు. ఎంత ప్రేమామయుడో ఇంకొక యాట్రిబ్యూట్ ఉంది. ఏంటి అంటే, అదేవిధంగా గాడ్ ఈజ్ హోలీ. నువ్వు తప్పు చేస్తే దేవుడు ప్రేమామయుడు కాబట్టి ఎన్ని తప్పులు చేసినా ఏం కాదు, చెల్తా అని కొన్ని డాక్ట్రిన్స్ అనేవి సిటీలో ఇంకా నడుస్తూనే ఉన్నాయి. చాలామంది దానికి అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే, అరే నువ్వు చెయ్యొద్దని చెప్పట్లేదు కదా, నువ్వు ఒక్కసారి దేవుణ్ణి క్షమాపణ అడిగితే చాలు, తర్వాత నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఏం కాదు. ఎందుకనంటే గాడ్ ఈజ్ గ్రేషియస్ గాడ్ అనమాట. దేవుడు కృపగలవాడు కాబట్టి నో ప్రాబ్లం, నువ్వు ఎన్ని తప్పులైనా చేయొచ్చు. దేవా నన్ను క్షమించు అంటే దేవుడు క్షమిస్తాడు. మొన్న నేను బస్లో వెళ్తున్నప్పుడు ఒక కోర్టు సూపరింటెండెంట్ నాతో మాట్లాడుతూ ఉంది. నాకు ఫ్రెండ్ అయిందనమాట, నాతోనే కూర్చుంది, మాట్లాడుతూ ఉంది. మాట్లాడినప్పుడు, మేడం నేను ఒక పలానా చర్చ్కి వెళ్తాను, అక్కడ కొన్ని నాకు నచ్చట్లేదు అంటే, నేను ఆ చర్చ్ పేరు చెప్పానండి. అయితే ఆ చర్చిలో అంటే వాళ్ళు ఏంటంటే, వాళ్ళ లైఫ్ వాళ్ళదే, వాళ్ళకున్న ఒపీనియన్ ఏంటంటే, నేను ఎంత చేసినా ఏం కాదు, మళ్ళా దేవుని దగ్గర ఏం చెప్పచ్చు, నేను క్షమాపణ
కోరచ్చు, దేవుడు నన్ను క్షమిస్తాడు. అంటే ఆ తప్పుడు డాక్ట్రిన్లో వాళ్ళు ఉంటా ఉన్నారన్నమాట. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అంటే అట్లాంటి బోధలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి దాన్ని ఫాలో అయ్యేవారు కూడా ఉంటారు కదండి. కానీ అది రాంగ్ అనమాట. దేవుడు ఎంత ప్రేమమయుడో, ఎట్ ద సేమ్ టైం హీఈస్ హోలీ గాడ్. కాబట్టి ఆయన నుంచి మనం ఏది కూడా, మరి దేవుడు పరిశుద్ధంగా లేకపోతే ప్రేమమయుడు కదా నేను క్షమించేస్తా అని అన్నాడు. దేవుడిలో ఒక కండిషన్ ఉంది. ఏంటి అండి? ప్రేమమయుడు, దేవుడు క్షమిస్తాడు, తన కుమారుణ్ణే నీకు ఇచ్చేశాడు. కానీ నువ్వేం చేయాలి? నీ పాపాన్ని నువ్వేం చేయాలండి? విడిచిపెట్టినప్పుడు నువ్వేం చేస్తావంట? వర్ధిల్లుతావు. హల్లెలూయా. అతిక్రమమును దాచిపెట్టువాడు ఏంటంటే వర్ధిల్లుడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు అనమాట. సో మరి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనం దీవించబడతాము. హల్లెలూయా. సో గాడ్ నోస్ us ఇంటిమేట్లీ, వి కాంట్ డిసీవ్ హిమ్. మనం అనుకుంటున్నాము గాడ్ చాలా లిమిట్, కానీ దేవుడు సర్వజ్ఞాని, ఆయనకు అన్నీ తెలుసు. నీ ఫోన్లో నువ్వేం చూస్తున్నావు? యవనస్తులే కాదు, ఈ మధ్యకాలంలో చాలా చూస్తే మహిళలు కూడా కొన్ని వాటికి అడిక్ట్ అవుతున్నారు కదండి. అంటే వివాహం చేయబడ్డ వాళ్ళు కూడా అపరిచితులైన వ్యక్తులతోటి చాలా సమయం ఏం చేస్తున్నారండి? ఫోన్లో మాట్లాడుతున్నాడు. అవసరమా? మనకి అవసరం లేదు కదా. దేవుడు మనకున్నప్పుడు, దేవుడు అప్పగించిన పని మనకున్నప్పుడు, మన ఇంటి పనులు మనకున్నప్పుడు ఎవరితోనో ఎందుకు అంతగానో మాట్లాడాలి? అవసరం లేదు కదండి. కానీ అవసరం లేని వాటికి టైం ఇస్తూ ఎక్కువ టైం అనేది మనము స్పెండ్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంట? పాపంలో పడే ఆస్కారం అనేది మనకి కలుగుతూ ఉంటుంది. సో మనము దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటి అని అంటే, గాడ్స్ ఆమ్ని ప్రెజెన్స్. అంటే ఆయన దేవుడు సర్వవ్యామి, ఆయన అంతటా ఉండేవాడు. ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా మనం దేవునికి మనము మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరికి అదే టైంలో దేవుడు ఆన్సర్ చేయగలిగినవాడు. హల్లెలూయా. ఏ టెక్నాలజీ లేదు కదా, ఒక్కరే దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన త్రియేక దేవుడు కదా. ఆయన నువ్వు ఎంతమంది ప్రపంచంలో ఎక్కడ, అమెరికా నుంచి చేసినా, యూకే నుంచి చూసినా, ఎక్కడ నువ్వు చేసినా, ఆఫ్రికా నుండి చేసినా ఒకటే టైము, సెకండ్స్ సహా, కానీ ఆయన నీకు ఆన్సర్ చేయగలిగిన దేవుడు. ఆయన ఎవరు అంటే ఆయన సర్వవ్యామి. మరి దేవుడు మరి ఎప్పుడు మనం విశ్వసించినప్పుడు, ఇది మనం అవగాహన కలిగి ఉన్నప్పుడు మనము ధైర్యంగా ఉంటాం. మరి ఆదాముతో దేవుడు అంటా ఉన్నాడు, ఏంటి ఆదాము నువ్వు ఎక్కడున్నావు? నీ పరిస్థితి ఏంటి? ఆదాము అనుకుంటున్నాడు దేవునికి తెలియదు అని ఒక చెట్టు చాటికి దాక్కొని ఉంటే దేవుడు డైరెక్ట్గా అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఇక్కడ? దేవునికి తెలియదా? ఆయన సర్వజ్ఞాని కదా, అంతటా ఆయన వ్యాపించి ఉండే దేవుడు, ఆయనకు అన్నీ తెలుసు. కానీ ఆదాము ఎలా చెప్తాడు అని దేవుడు చూసాడట. సో మన స్థితి కాదు, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఎంతకాలమైంది నువ్వు దేవునితో, మరి హృదయం మనసారా నువ్వు దేవునితో మాట్లాడే ఎంతకాలం అయిందండి? ఏదో నామకార్థంగా రావాలి కాబట్టి వస్తున్నామా, చేయాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నామా? సో మనల్ని మనం పరిశీలన చేసుకుందాము. మరి మన యొక్క స్థితిని దేవునికి తెలుసు. ఆమ్ని ప్రెజెంట్ గాడ్ అంటే నీ దుఃఖం ఆయనకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఏ దుఃఖం గుండా వెళ్తున్నావు, నీ యొక్క మరి ఏ బాధ గుండా నువ్వు వెళ్తున్నావు? ఎన్నోసార్లు నాకు కూడా ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు అందరి ముందు ఏడవం కదండి, ఏడుస్తావా? కొంతమంది అంటే సెల్ఫ్ పిటి అంటే చూపించాలి అన్నప్పుడు అలా చేయొచ్చేమో, లేదంటే అనుకోకుండా అలా వస్తాయి మనకి. కానీ చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తాం, మన ప్రార్థనలో దేవునికి మన మనసంతా చెప్తా ఉంటాం, దేవుని ఎదుట కన్నీళ్ళు గారుస్తూ ఉంటాం. ప్రభువా ఇదిగో ఈ పెయిన్ గుండా నేను వెళ్తున్నాను, ప్లీజ్ హెల్ప్ మీ లార్డ్, నాకు ఇది ఎలా వెళ్ళాలో నాకు చేత కావట్లేదు, నాకు ఇంకా శక్తి చాలట్లేదు అయ్యా ఈ ప్రయాణం చేయడానికి అని అంటే దేవుడు ఏం చేస్తాడు? ఊరుకుంటాడండి. సో గాడ్ ఏం చేస్తాడంటే హీ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. నీ బాధ, నీ దుఃఖము, నీ ఒంటరితనము, నీ కన్నీళ్ళు ఆయనకు తెలుసు. మరి బెయేర్షెబా అరణ్యములో మరి సొంత భర్తనే ఏం చేస్తున్నాడండి? అమ్మ నువ్వు వెళ్ళమంటున్నాడు అనమాట. దుఃఖంతోనే ఆ మాట చెప్పి ఉన్నాడు. మరి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు కూడా ఏమంటున్నాడు? నువ్వు షారా చెప్పిన మాట నువ్వు అని అన్నాడు కదా. నో చెప్పడానికి ఇంకెక్కడ కూడా ఎక్స్క్యూజెస్ లేదు ఇక్కడ. సో అప్పుడు ఏం చేశాడు? ఓకే అని చెప్పి ఒక నీళ్ళ తిత్తిని ఇచ్చేసి తినడానికి కొన్నిచ్చి పంపించేయడం జరిగింది. అప్పుడు హాగరు
ఒంటరిగా మరి బెయేర్షెబా అరణ్యములో వెళ్తా ఉంది. కొన్ని పరిస్థితుల్లో మనం కూడా ఒంటరి వాళ్ళం అవుతాం. నా అనుకున్న వాళ్ళు మనకు అప్పుడు ద్రోహం చేసేస్తూ ఉంటారు. ఎవ్వరు కూడా మనకు అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేయరు. అలాంటి పరిస్థితిలో ఆమె ఇటు అటు తిరుగుతా ఆమెకి ఇంకా విసిగిపోయి, అంటే బాగా ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంది. మేబీ దుఃఖంతో వెళ్తూ ఉంది. కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత తన దగ్గర వాటర్ అయిపోయినప్పుడు మరి కుమారుని కూడా పక్కకి పెట్టేసి ఆమె కొంచెం దూరం వెళ్ళి ఏం చేస్తుందండి, ఎలుగెత్తి ఏడుస్తూ ఉందన్నమాట. ఏడుస్తూ ఉంది. కుమారుడు కూడా మరి అంటే కేకలేయచ్చు, ఏడవచ్చు కదా. అప్పుడు మరి దేవుని దూత అక్కడ మాట్లాడుతూ ఉంది. అంటే దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అని అంటే, హాగరు నీకేమొచ్చిందమ్మా, ఎందుకు నువ్వు అట్లా ఉన్నావు, నీకేమొచ్చింది, భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. హల్లెలూయా. ఆదికాండము 21వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వాని స్వరము వినియున్నాడు, దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. హల్లెలూయా. సో హీ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్ గాడ్. అంటే ఆయన మనతో ఉండేవాడు, మనకి తోడుగా ఉండేవాడు, అంతటా ఆయన ఉండేవాడు. కాబట్టి మనము ఇంకా కొత్త 25th నుంచి మన సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి కదా. మరి ఇమ్మానియల్ గాడ్ అని అంటూ ఉంటాం కదా, దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తా ఉన్నాడు. ఇక్కడ ఇది మొదలుకొని ఏం చేస్తున్నాడంట, దేవుడు ఆ చిన్నవాడి మొరను విని ఆ చిన్నవానికి తోడై ఉండను అంటున్నాడు కదా. ఇగో ఇతన్ని కూడా నేను గొప్ప జనంగా చేస్తాను, నువ్వేమీ భయపడద్దు. ఈ మనకుంది, నిస్సహాయ స్థితిలో ఉంది, ఎవరికి చెప్పుకునే పరిస్థితులు లేవు, ఒక దాసి. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. God is with us intentionally, we cannot depart from him. అంటే దేవుడు మనల్ని స్వయంగానే ఇంటెన్షనల్గానే మరి ఉద్దేశపూర్వకంగానే మనతో ఆయన ఉన్నాడు కదండి. ఆయన ఆమ్ని ప్రెజెంట్ గాడ్ కాబట్టి ఆయన నుంచి మనము డిపార్ట్ కాలేమన్నమాట. ఆయన నుంచి మనము పక్కకి వెళ్ళలేము. కీర్తన 139లో ఇవన్నీ చూస్తూ ఉంటాము. 8వ వచనంలో, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. హల్లెలూయా. సమీపముగా ఉండే దేవుడు. హల్లెలూయా. గాడ్స్ ఆమ్నిపోటెన్స్ అంటే అదేవిధంగా సావర్నిటీ అంటే దేవుడి యొక్క సర్వశక్తిమత్వము, అదేవిధంగా సార్వభౌమతత్వం. ఆయన సార్వభౌముడు అండి కదా. కానీ అంత సార్వభౌమాధికారి కూడా మన కోసము నిన్ను నన్ను ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మన కోసం ఇచ్చాడు కదా. హల్లెలూయా. సో ఇంత గొప్ప దేవుడు, ఇంత మంచి దేవుడు, ఇంత మరి శాశ్వత తత్వం కలిగిన దేవుడు, యుగ యుగములు ఉండే దేవుడు ఎవరిని ప్రేమించాడు అనంటే ఒక మనిషిని దేవుడు ప్రేమించాడండి. హల్లెలూయా. అదే ఈ క్రిస్మస్లో ఉండే గొప్ప విషయం. ఏంటి అని అంటే, దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. హీ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఆయన యొక్క మరి సావర్నిటీ కానీ ఆయన యొక్క ఆమ్నిపోటెన్స్ కానీ ఏం తెలియజేస్తుందంటే ఆయన పవర్ని మనకి తెలియజేస్తాను. క్రిస్మస్లో అది క్లియర్గా కనబడుతుంది కదా. ఒక కన్యక గర్భం దాల్చడం ఏంటండి, అది దేని వల్ల కలిగిందంటే సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆ శక్తి మూలంగా పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించి మరి కుమారుణ్ణి కనడం అనేది ఎంతో గొప్ప విషయం కదండి. దేవుడు మన కోసం ఏం చేశాడంటే, నిన్ను నన్ను ప్రేమించి ఇంత సర్వాధికారి మరి ఆయన ఏం చేశాడంటే తన ఏకైక కుమారుణ్ణి మన కోసం ఇచ్చిన దేవునిగా చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో 56 సార్లు మరి సావర్నిటీ గురించి, అదేవిధంగా ఆమ్నిపోటెన్స్ గురించి మరి రాయటం జరిగింది. ఐజాక్ న్యూటన్ గారిని, అయ్యా నువ్వు ఎలా దేవుని అర్థం చేసుకుంటావు, డూ యూ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఇదిగో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంది, ఇంత పర్ఫెక్ట్గా తిరుగుతుంది అని అంటే అది దేవుడు లేకపోతే సాధ్యము కాదు. హల్లెలూయా. రీసెంట్గా ఒక సైంటిస్ట్ కూడా ఏం చెప్పాడు అని అంటే,
వాళ్ళన్నీ లెక్కలేశారు. ఇది తిరగాలంటే ఎంత రేడియస్ ఉండాలి, అవన్నీ కూడా వాళ్ళంతా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఉండే పొజిషన్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఆ యాంగిల్తో సహా, ఆ డైరెక్షన్తో సహా, ఎవ్రీథింగ్, ఆ హైట్తో సహా అవన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఉన్నాయంట. ఇప్పుడు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్పినప్పుడు ఎగ్జాక్ట్గా ఉన్నాయి. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఎస్, దెర్ ఈస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుడు లేడనుకున్నాను, కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇంత పర్ఫెక్ట్గా పెట్టారు అని అంటే దేవుడు ఉన్నాడు, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అనేది ఉంది అని ఈ కాలంలో మరి సైంటిస్టులు కూడా చెప్తా ఉన్నారనమాట. సో దేవుడు మరి కొన్ని లాస్ ఉంటాయి కదా, న్యాచురల్ లాస్ అనేవి ఉంటాయి, కానీ ఆయన ఎంత సర్వశక్తి మంతుడంటే ఒక్కొక్కసారి ఆ న్యాచురల్ లాస్ని కూడా దేవుడు స్టాప్ చేయగలడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూస్తాం కదా, అసలు ఆమెకి స్త్రీ ధర్మం అనేది లేదు, బహుకాలం గడిచిన వృద్ధులు అయినా కానీ దేవుడు ఏం చేశాడండి, వాళ్ళకు కనపరుచుకున్నాడు. ఏ విధంగా బయలుపరిచాడు, నేను సర్వశక్తి గల దేవుడను అని బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. సైన్స్కి అది అతీతమైనది కదా, సైన్స్కి సైంటిస్ట్లకి ఒక బౌండరీ అనేది ఉంటుంది, కానీ దేవుడికి బౌండరీస్ అనేవి ఉండవు, లిమిట్స్ అనేవి ఉండవండి. దేవుడికి సమస్తము సాధ్యమే. మరి యెహోషువ గారు ప్రార్థన చేశారంట, ఏమని, సూర్యుడా నీవు గిబియోనులోను, చంద్రుడా నీవు అయాను లోయల్లో నిలువంటే అలా ఆగిపోయాయంట. చరిత్రలో ఒక రోజు లేదు, ఏమైంది అని వాళ్ళు మొత్తం రీసెర్చ్ చేస్తే అది పేపర్లో కూడా పబ్లిష్ అయింది. ఇక్కడ జాషువా కాలములో ఈ విధంగా జరిగింది, అక్కడ ప్రేయర్ చేయడం వల్ల ఒకరోజు ఇవి ఆగిపోయాయి, అందువల్ల ఆ డే అనేది మిస్ అయిపోయింది అనేది పబ్లికేషన్ అనేది కూడా జరిగింది, పేపర్లో అది రావటం జరిగింది అనమాట. మరి దాన్ని బట్టి మనం ఒప్పుకోలేమా, దేవుడు ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు. అలా జరిగినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే అది మిరాకిల్ అంటాం. దేవుడు, మనం చాలా సాక్ష్యాలు చెప్తాం కదా, ఏంటి, దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడంటే మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యం. అది జరిగినప్పుడు మనం ఏమంటాం, నా దేవుడు నా జీవితంలో మరి ఈ యొక్క కార్యాన్ని చేశాడు, దేవుడు శక్తిమంతుడు. చనిపోయిన లాజర్ని లేపటం ఇప్పుడు టెక్నాలజీకి సాధ్యమా? అన్నీ చేస్తున్నారు కదా, ఏఐ ఉంది కదా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. మరి ఏఐ ఉపయోగించి చనిపోయిన మనిషిని లేపమనండి చూద్దాం, చేయగలుగుతారా పని? ఎవ్వరు చేయలేరు. జీవం ఇచ్చిన వాడు యేసయ్య, ఆ జీవాన్ని పెట్టగలవాడు కూడా యేసయ్య. హల్లెలూయా. ఆ జీవాన్ని తీయగలవాడు కూడా యేసయ్య. ఒక్క ఊపిరిని దేవుడు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఇన్ని సెకండ్లు బతుకుతాడంటే ఒక్క సెకండ్ అయినా ఎక్స్టెండ్ చేయగలరా ఈ టెక్నాలజీ? చెయ్యలేదు. కానీ నా దేవుడు మాత్రం మరి హిజ్కియాకు ఏం చేశాడండి, 15 సంవత్సరాల ఆయుష్ని దేవుడు పొడిగించిన దేవుడు. హల్లెలూయా. చనిపోయిన కుళ్ళిన శరీరాన్ని బ్రతికించిన దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనతో ఉంటే ఇంకెందుకు మనం భయపడాలి? చివరిదిగా ద ఎలిగెన్స్ ఆఫ్ గాడ్లో దేవుడు సౌందర్యవంతుడు. 7 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎలిగెన్స్. ఒక్కటి ఆ పాయింట్స్ ఒక్కటి చెప్తా. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ గుడ్, అండ్ గాడ్ ఈజ్ మర్సిఫుల్, గాడ్ ఈజ్ జస్ట్, అండ్ గాడ్ ఈజ్ గ్రేషియస్, గాడ్ ఈజ్ లవింగ్, అండ్ గాడ్ ఈజ్ హోలీ. కదా, ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఇంకా మన జీవితంలో దేనికి మనము చింతించకూడదు. మనం పిరికి వాళ్ళగా ఉండడానికి వీల్లేదు. మనం ఎలా ఉండాలి? మనము రాజు బిడ్డలం, మనం యాజక సమూహము. దేవుడు మన కోసం తన స్వంత కుమారుని ఇచ్చాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి ఎలా ఉంటుందట, ఇటర్నల్ లైఫ్ ఉంటుంది కదండి. దే విల్ గెట్ ద ఇటర్నల్ లైఫ్. నిత్య జీవములో మనం ఉండబోతున్నాము. సో అటువంటి నిశ్చయత దేవుడు మనకి దయచేయునుగాక.